మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం మూటలు మాయమయ్యాయని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేసి అడ్డంగా దొరికిపోయారు. కనుక ఆయన ఆందోళన చెందుండాలి. కానీ ఓ పక్క కూటమి ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తూనే మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు. నా భార్య జయసుధని, కొడుకు కిట్టుని అరెస్టు చేయాలని నా రాజకీయ ప్రత్యర్థి మంత్రి కొల్లు రవీంద్ర చాలా తహతహలాడుతున్నాడు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆడవాళ్ల జోలికి ఎందుకు వెళ్తున్నావు? మన టార్గెట్ పేర్ని నానిగాడు కదా, వాణ్ణి లోపల వేసేయ్, కావాలంటే వాడి కొడుకును కూడా వేసేయ్, నీ కక్ష తీర్చుకో, కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లొద్దు అని మంత్రి కొల్లుకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మెత్తగా చీవాట్లు పెట్టారని పేర్ని నాని స్వయంగా చెప్పుకున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు అంటూ ఏకవచనంతో సంబోధించిన పేర్ని నాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ మర్యాద ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలలో ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు కూడా. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన కొడుకుని లోపల వేసేసి కక్ష తీర్చుకోమని మంత్రి కొల్లు రవీంద్రకు పర్మిషన్ ఇచ్చేశారని చెప్పడం మైండ్ గేమ్ అనే చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడిని పొగుడుతూనే రాజకీయ కక్షలు తీర్చుకోమని తన పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారని పేర్ని నాని చెబుతున్నారన్న మాట. రికార్డుల ప్రకారం ఆ గోదాముకి యజమాని పేర్ని నాని భార్య జయసుధ. కనుక అధికారులు చట్ట ప్రకారం ఆమెపైనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆమె జోలికి వెళ్లొద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని పేర్ని నాని అధికారులను కట్టడి చేసేందుకు గేమ్ ఆడుతున్నారు. అంటే గోదాములో నిల్వ ఉంచిన బియ్యం మాయమైపోయినా యజమాని మహిళ, అందున రాజకీయ ప్రత్యర్థి భార్య కనుక ప్రభుత్వం ఏమీ చేయకూడదని పేర్ని నాయని ఆశిస్తున్నారన్న మాట. చట్టంలో ఇటువంటి వెసులుబాటుంటే అవినీతి పరులందరూ తమ ఇంట్లో ఆడవాళ్ల పేరుని నిర్భయంగా అక్రమ వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో నుంచి బియ్యం మాయమైనందుకు అధికారులు ఒకవేళ ఆమె భర్త పేర్ని నానిపై కేసు నమోదు చేస్తే అది కోర్టులో నిలుస్తుందా? నిలవదని ఎవరైనా చెప్తారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్ని నాని గాడిని అరెస్ట్ చేసుకోమన్నారని అధికారులకు పేర్ని నాని సూచిస్తున్నారు. రేషన్ దుకాణం నుంచి కేజీ బియ్యం దొంగతనం చేస్తే జనాలు పట్టుకొని చితకబాస్తారు. కానీ తన కుటుంబానికి చెందిన గోదాముల నుంచి ఏకంగా 1.70 కోట్ల రూపాయల విలువైన 37,88,660 కేజీల బియ్యం మాయమైతే పట్టించుకోవద్దని పేర్ని నాని సూచిస్తున్నారు. కేసులు నమోదు చేస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో అధికారులను కట్టడి చేసే విధంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. అధికారంలో లేకపోయినా పేర్ని నాని మంత్రులను, అధికారులను తన జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. ఇలా మైండ్ గేమ్స్ ఆడుతూ గేమ్ చేంజ్ చేసేసి ఈ కేసు నుంచి తప్పించుకుని బయటపడాలని అనుకుంటున్నారు. ఇందుకు ఆయన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఇంత జరిగినా ఆయన ఇంత మాట్లాడుతున్నా ఆయనని టచ్ చేయలేకపోతే కూటమి ప్రభుత్వమే తనని తాను నిందించుకోవాలి.